పొద్దున్న 7 గంటలకి మేడ మీదకి వచ్చానండి తోట పని చేద్దామని. గార్డెన్ అప్డేట్స్ ఇస్తూ అవి ఏం జరిగాయో ఎలా ఉన్నాయో చూద్దాం అని. మొన్న దీన్ని ప్రూనింగ్ చేశానండి జామ చెట్టుకి. ఇవి చిగుళ్ళు వచ్చాయి. ఒక 1 వీక్ అయి ఉంటుంది ప్రూనింగ్ చేసి. కొమ్మలన్నిటికీ చిగుళ్ళు వచ్చాయి. ప్రూనింగ్ చేశాక పసుపు పెట్టాను. వేరెవర్ కట్ వాజ్ దేర్ ఐ పుట్ టర్మరిక్. ఇగో ఇక్కడ ఇది మొదలైంది. ఈ తెల్లది ఎఫిడ్స్ మొదలయ్యాయి. దీనికి మందు చేయాలి. ఈ చామదుంపల చెట్టు చిన్న టబ్లో రెడీగా ఉందని అప్పుడు వేసేసాను. దీన్ని కూడా రీపాట్ చేయాలి. ఇక్కడ మాస్ రోజెస్ అనుకుంటాను. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఇచ్చారు. మొన్న పువ్వులు కూడా వచ్చాయి, చిన్న చిన్న పువ్వులు. ఇదొక తులసి వెరైటీ ఒకటి ఇచ్చారు. ఇది కూడా వేరే దాంట్లోకి మార్చాలి. ఇదేమో ట్రయాంగిల్ హార్ట్. దీన్ని కూడా హ్యాంగింగ్ దాంట్లోకి మార్చాలి. పాలకూర మొన్ననే కట్ చేసాము. ఇది బ్రహ్మకమలము పైన చిన్నది ఇంకోటి వస్తుంది. ఇది కూడా వేరే దాంట్లోకి మార్చాలి. ఇది చెమ్మకాయ తీగ, చెమ్మ తీగ పైకి పాకింది. 2G కటింగ్ దాకా ఇచ్చాను. ఇవాళ 3G కటింగ్ చేస్తాను దీనికి. ఇటీవల నేను ఒక వర్క్షాప్, అగ్రికల్చర్ వర్క్షాప్ ఒకటి అటెండ్ అయ్యానండి. అప్పుడు ఎక్స్పర్ట్ చెప్పారు తులసి కూడా తోటలో అక్కడక్కడక్కడ పెంచుకోవాలి, మనకి పురుగులు అవి రాకుండా. రైతు సదస్సులో చెప్పినవి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా చూడండి. గొంగళీలు ఎలా వెళ్ళిపోతున్నాయి లోపలికి. 2 రోజులు పట్టించుకోకపోతే చాలు. దీనిలో తీస్తే కనీసం 5-6 గొంగళీలు వస్తాయి. 20 days బ్యాక్ అంజీరు రీపాట్ చేశానండి. ఇప్పుడు చక్కగా ఆకులు వచ్చి పెరిగింది. ఎరువులు వేసి రీపాట్ చేశాను. ఇంతకుముందర నా దగ్గర ఎరువులు లేక ఎరువులు వేయకుండానే పెంచాను. ఇప్పుడు దొరికాయి కాబట్టి వేసి రీపాట్ చేశాను. అలాగే ఇంకో సెకండ్ అంజీర్ చెట్టు అండి ఇది. నా దగ్గర ఉన్న సెకండ్ అంజీర్ చెట్టు. ఇది కూడా రిపోర్ట్ చేశాను. ఆల్రెడీ 20 days అయిపోయింది ఎరువు వేసి కనుక ఇవాళ మళ్ళీ అన్నిటికీ ఎరువు వేస్తాను. ఇది మునగ చెట్టు, చిగుళ్ళు వచ్చిన మునగ చెట్టు. ఇది నా దగ్గర ఉన్న 2వ మునగ చెట్టు. ఇది రీపాట్ చేసిన తర్వాత పోయింది అనుకున్నాను. ఇవాళ చూస్తే చిగుళ్ళు ఉన్నాయి. ఆ పైదంతా బాగా ఎండిపోయాయి, కొమ్మలు తీసేసాను. అయితే కింద నుంచి చిగుళ్ళు వచ్చాయి. చాలా హ్యాపీ కదా. ఈ పాట్లో రకరకాల మొక్కలు ఉన్నాయండి. వీటన్నిటినీ సరిగ్గా మళ్ళీ రిపోర్ట్ చేయాలి. ఈ మొక్కలు మాస్ రోజెస్ అనుకుంటాను, ఫ్రెండ్స్ ఇచ్చినవి. నేను ఇంతకు ముందర ఎప్పుడు పెంచలేదండి. గార్డెన్ మీట్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ పిలిచి ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇందులో టమాటా, మిగతా అవన్నీ కూడా, రణపాల కూడా ఉంది. అవన్నీ కూడా రీపాట్ చేయాలి. ఇది క్యాబేజ్ మొక్క అండి, పెరుగుతోంది. ఒకరోజు పనంతా అయ్యాక చేతికి ఒక బంతి పువ్వు దొరికింది. ఇంకా నేను ఆ రోజు చాలా అలసిపోయి ఉన్నాను. ఇలాగ వేసేసాను అన్నమాట. ఈ కుండీలో ఇలా వేసేస్తే ఆ మట్టికి తగులుకుని చూడండి చక్కగా మొక్కలు వచ్చాయి. సరే, వస్తున్న వాటిని డిస్టర్బ్ చేయొద్దని అలాగే ఉంచేసాను. ఇప్పుడు కొంచెం పెద్దవి అయ్యాయి. ఇంకొంచెం పెద్ద అయ్యాక తీస్తాను. ఈ పాట్లో మామిడి అల్లం, మన తెలంగాణ రాష్ట్ర పువ్వు చెట్టు ఇది ఈ 2 ఉన్నాయి. దీనికి తెల్లగా వచ్చేస్తుంది పురుగు. దీన్ని కూడా
కొంచెం వేప నూనె అవి వేసి చెయ్యాలి. సపరేట్ చేసి ఇది పెద్ద దాంట్లో వేయాలండి. ఆలు దుంపలు చిన్న దాంట్లో వేసి మట్టి వేశాను, మొక్కలు వచ్చాయి. దీన్ని కూడా రిపోర్ట్ చేయాలి. చూసారా ఎంత పని ఉందో, 2 రోజుల పని. ఇదేమో రావి చెట్టు అండి, రావి. ఒక పాట్ దగ్గరికి వెళ్తే కనిపించిన గొంగళి పురుగులు. మనుషుల్లో స్వభావాలు ఎలా ఉంటాయో పురుగుల్లో కూడా అంతే అండి. కొన్ని చాలా యాక్టివ్గా ఉంటాయి, వాటిని పట్టుకోవడం కష్టం. కొన్ని లొంగిపోతుంటాయి తొందరగా. మనుషులు కూడా అంతే కదా. ఇవాళ పురుగులన్నీ ఇందులో కలెక్ట్ చేసి పెట్టాను, చూడండి ఎన్ని వచ్చాయో. ఇందులో ఉన్న మొక్కలన్నీ గార్డెన్ మీట్స్లో ఫ్రెండ్స్ ఇచ్చినవండి. చూడండి, నేను ప్రత్యేకంగా చూపెట్టడానికి కారణం ఏంటంటే, ఇది నా దగ్గర ఉన్న కుండీలన్నిట్లలోకి పెద్దదండి. అయితే దీంట్లో మట్టి వేసి నార్మల్గా పాటింగ్ మిక్స్ వేసి చేస్తుంటే బరువు కష్టంగా ఉంది. అందుకని కొంచెం ఆలోచించి దీనికోసం ఒక వేరే లైట్ వెయిట్, చూడండి చాలా లైట్ వెయిట్గా తయారు చేశాను. చాలా లైట్ వెయిట్. ఇంతకు ముందర ఉండేదానికంటే 1/6 1/7 తగ్గిపోయింది వెయిట్. 1/6 ఉండొచ్చు ఇంతకు ముందర దానికంటే. వరి పొట్టు దొరకడం కష్టం కాబట్టి నేను ఒక పద్ధతి చూసుకున్నాను, తయారు చేసుకున్నాను. అదే పద్ధతిలో అన్ని కుండీలు రీప్లేస్ చేసి మట్టి అంతా అలా మార్చేస్తున్నాను. ఇదిగోండి, నాకు ఆకు ఎండిన పచ్చి ఆకు కానీ ఎండిన ఆకు కానీ నాకు దొరికినప్పుడు నంతా దాచిపెడుతున్నాను. మా కాలనీలో ఉండే గానుగ, ఆముదం, కొబ్బరి, నాకు దొరికిన ఆకులన్నీ ఇందులో పెడుతున్నాను. నేరేడు, రేగు ఆకులన్నీ తీసుకొచ్చి ఒక బ్యాగ్లో పెడతానండి. ఇవన్నీ బ్యాగ్లోంచి తీసి ఒక్కసారి ఎండలో వేద్దామని చెప్పి వేశాను. మొన్న వానలు వస్తున్నాయని అన్ని బ్యాగ్లో ఎత్తేసాను. కొంచెం నీళ్లు పడి సగం తయారైపోయింది. ఎరువు సగం తయారైపోయింది. కొంతసేపు ఎండలో ఉంచి దీనికి వేరేవన్నీ కలిపేసి మళ్ళీ మట్టి కలిపి పాట్లోకి ఎత్తేస్తాను. ఈ ఆకు 3/4 పెడితే ఓన్లీ 1/4 మట్టి కలుపుతాను అంతే. అలా కలిపిన నేను ఇప్పుడు చూపిస్తాను మొక్కలు. ఇంతకు ముందర నేను మెల్లగా ఒక్కొక్కటి రీప్లేస్ చేస్తున్నానని చెప్పా కదా, ఆ మొక్కలు చూపిస్తాను ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో. అలాగే ఇది కూడా నేను ఎండబెట్టుకున్న ఆకులండి. కొంచెం నాకు యాక్చువల్లీ చేయడం లేట్ అయింది, ఎండబెట్టుకోవడం. మంచి సమ్మర్లో చేసుంటే బాగుండేది. కొద్దిగా లేట్ అయింది, పర్వాలేదు. అంటే నేను సమ్మర్లో చేసినవి ఆల్రెడీ వాడేశాను. అవి సరిపోకపోతే మళ్ళీ వానలు వచ్చే ముందర మళ్ళీ తీసుకొచ్చాను. అప్పుడప్పుడు ఎండలు వచ్చేస్తున్నాయి కదా, 2-3 రోజుల మధ్యలో గ్యాప్తో ఎండలు వస్తున్నాయి, ఈ లోపల చేసుకుందామని కొంచెం ఎండిన ఆకులే తీసుకొచ్చాను. ఇవి ఇంకొన్ని ఆకులు. వీటిని కూడా కాస్త కొంచెంసేపు గాలిలో ఉంచి చూసి మళ్ళీ మందు కలిపేసి వేపపిండి అన్ని కలుపుతాను. కలిపేసేసి కొంచెం మట్టి కలిపి కుండీలోకి ఎత్తేస్తాను. రిపార్ట్ చేసిన మొక్కలండి ఇవి. నేను ఇవన్నీ కూడా ఆకులు, ఎండిన ఆకులు వేసి ఓన్లీ 1/4 మట్టి వేసి తయారు చేసిన కుండీలు ఇవన్నీ కూడా. ఇవి కూడా అంతేనండి. ఇవన్నీ చేస్తుంటేనే ఆకు సరిపోవట్లేదు. ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఒకసారి ఆకు తీసుకురావాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ ఆకు దొరుకుతుందా ఇదే వేట. ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాను. ఆ బ్యాగ్లో ఆ ఆకులు ఎత్తుకుని వచ్చేస్తున్నాను. ఈ రాధా మనోహరం చెట్టు కూడా అంతేనండి. దీని నిండా, ఈ పాట్ నిండా ఇది బ్లాక్ బకెట్ అంటారు కదా, 100 రూపీస్ బకెట్.
ఈ బకెట్ నిండా ఆకులు వేసేసి దాంట్లో కొంచెం మట్టి కలిపి ఈ చెట్టు వేశాను. చాలా బాగా వచ్చింది. పువ్వులు కూడా వస్తున్నాయి. నేను పందిరి వెయ్యాలి. చుక్కకూర అండి, చుక్కకూర ఉత్తరేణి. ఇందులోనేమో ఒక రెయిన్ లిల్లీ బల్బ్ ఉంటే అందులో వేశాను. తోటకూర వస్తుంది. ఇప్పుడు టమాటా అండి, చిన్న చిన్న పిందెలు వచ్చాయి. టమాటా పువ్వులు ఉన్నాయి. వీటికి కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఆల్రెడీ మొదలైంది, పురుగు మొదలైంది. నేను స్టిక్కీ ప్యాడ్స్ ఒకటి కట్టాలి. కట్టడం లేట్ చేశాను. స్టిక్కీ ప్యాడ్స్ లేట్ చేసేసరికి ఈ దొండ మంచి కాయలు వచ్చాయి. ఒక 10 కాయలు వచ్చాయి. ప్యాడ్స్ కట్టలేదు నేను. లూరు అది కూడా పెట్టలేదు. బాక్స్ కూడా పెట్టకపోయేసరికి పురుగు పట్టిందండి. అవన్నీ తీసేసాను. ఇది స్పైడర్ లిల్లీ అనుకుంటా. ఇదేమో ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ మొక్క ఇందులో పెట్టాను. కొంచెం ఆకులు వచ్చాక పెడదామని. ఈ గార్డెన్ మీట్లో ఇచ్చిన ద్రాక్ష తీగ ఈ కుండీలో వేసినట్టు గుర్తు. ఈ రెడ్ స్ప్రౌట్ లాగా వచ్చింది. అది ద్రాక్ష అయి ఉండవచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. అనితా దేశపాండే గారు ఇచ్చారు. అనుకుంటా ఇందులోనే వేసినట్టుగా గుర్తు నాకు. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు, వీక్లీ మార్కెట్, మియాపూర్ వీక్లీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక 10 రూపీస్ పెట్టి ఎర్ర తోటకూర కట్ట ఒకటి తీసుకొచ్చాను. ఆ ఆకులు తీసేసిన తర్వాత ఇలా పాతాను. మట్టిలో పాతే బాగా వచ్చాయి. ఇక్కడ కూడా పాతాను. ఈ కుండీలో కూడా పాతాను. ఎర్ర తోటకూర అన్నీ వచ్చాయి. ఈ చిక్కుడు చెట్టుకి మందు కొట్టాలి. లీఫ్ మైనర్ వచ్చింది. నల్ల పురుగు, చిన్న చిన్న నల్ల పురుగులు వస్తాయి. అవి కూడా వచ్చాయి. వేప నూనె తయారు చేసి వేయాలి. వేప నూనె, కుంకుడుకాయలు ఉన్నాయి. కుంకుడుకాయ రసం రెడీగా ఉంది. అది కలిపి సాయంత్రం చేయాలి. ఇవి ఒక ఫ్రెండ్ ఇచ్చిన కొమ్మలండి. కొమ్మలు ఇందులో పాతితే చిగుళ్ళు వచ్చాయి. బోగన్విలియా అవన్నీ వచ్చాయి. 2-3 పోయాయి, రాలేదు. ఇది నా దగ్గర ఉన్న 2వ రావి చెట్టు. ఇప్పుడు మొక్కలన్నిటికీ నీళ్ళు పోసి, ఎండ బాగా వచ్చేస్తోంది. మొక్కలన్నిటికీ నీళ్ళు పోసి తర్వాత పనికి ఇంకా సిద్ధం కావాలి. నేను కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పైకి వస్తాను. ఈ క్లాత్ పీసెస్ అన్నీ కూడా, ఈ జనపనార క్లాత్ పీసెస్ అన్నీ కూడా మల్చింగ్కి వాడిన, సమ్మర్లో మల్చింగ్కి వాడాను. అవన్నీ చాలా వరకు చీకిపోయాయి. వీటి అన్నిటినీ కంపోస్ట్ బిన్లో వేసేస్తాను. ఇవాళ అన్నీ మొత్తం క్లీనింగ్ అయిపోతుంది ఇవాళ. నా దగ్గరున్న ఒక మర్రి చెట్టును చూపిస్తూ ఈ వీడియో ముగిస్తాను. ఇదిగోనండి మర్రి చెట్టు. చిన్న పాట్లో పెట్టాను. కాండం లావుగా అయింది. 3 years ఏజ్ ఉండొచ్చు. ఇవన్నీ పెట్టాక మా ఇల్లు చుట్టుపక్కలంతా చల్లగా అయింది. ఇది మర్రి చెట్టు చూసారు కదా. ఈ పక్కన ఉన్నది అర్జున అండి. తెల్ల మద్ది అంటారు, అర్జున. దీంతో నేను ఇంకా ప్రయోగాలు మొదలెట్టలేదు.
ఇదేమో షుగర్ ప్లాంట్ అంటారు కదా, అందరి ఇళ్ళలో ఉంటుంది, ఈజీ టు ప్రొపగేట్. దీంతో నేను రెగ్యులర్గా కషాయం చేసుకుంటాను. ఇగో ఇక్కడ ఒక పెద్ద చెట్టు లాంటిది ఉంది, నేను ఇంకా రీపాట్ చేయాలి పెద్ద దాంట్లోకి. ఇప్పటికి తోటకూర కోసుకుని, ఇవాళకి కావాల్సిన తోటకూర కోసుకుని కిందకి వెళ్ళిపోతాను. అమ్మో, ఈ తోటకూర అంతా ముళ్ళ తోటకూరగా వస్తుంది, చాలా ముళ్ళు ఉన్నాయి. సరే, ఆకులు ఒక్కటి కోసుకుంటా, చాలా ముళ్ళు ఉన్నాయి. పెరుగు తోటకూర కూడా ఉంది. నేను ముళ్ళ తోటకూర వేయలేదు, కానీ గాలికి ఏమన్నా వచ్చి పడిందేమో. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. ఇవి సరిపోతాయి ఈ పూటకి. సరే, మళ్ళీ తర్వాత కలుస్తానండి. బాయ్ బాయ్.